భరద్వాజ గారు, పద్మ అవార్డ్స్ అనేవి తమిళ ఇండస్ట్రీలో చిచ్చుపెట్టాయని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. అజిత్కి పద్మభూషణ్ అనౌన్స్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ విజయ్ అలిగారు అని చెప్పేసి ఒక డిస్కషన్. రాజకీయంగా ఉన్నారు కాబట్టి తనకి ఇవ్వట్లేదు, తొక్కేశారని ఇంకో డిస్కషన్. అంటే ఎట్లా చూడవచ్చు దీన్ని? కమల్ హాసన్కి పార్టీ పెట్టినా కానీ ఆయనకి ఇచ్చారు, ఎంజీఆర్కి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అంటే ఎంజీఆర్కి భారతరత్న ఇచ్చారు. భారతరత్న ఇవ్వటానికి ఆ రోజున ఆయన పార్టీ పెట్టి ఉన్నప్పటికీ కూడా, అన్నాడీఎంకే పార్టీ ఉన్నప్పటికీ ఆయన కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాడు పొలిటికల్ లైన్లో కూడా. ఓకే, అంటే కాంగ్రెస్కి అనుకూలంగానే ఉన్నాడు ఆయన. గుర్తుండేది అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి మహానాడు సందర్భంగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు జరిగింది విజయవాడలోనే, ఎన్టీ రామారావు గారి అధ్యక్షత. ఆ సమావేశానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ గారు హాజరయ్యాడు, కానీ ఫుల్ సెషన్ లేడు ఆయన. ఓకే, మధ్యలో వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కేంద్రంలో వేరే ఫ్రంట్ని అధికారంలోకి తీసుకురావడానికి ఒక డిస్కషన్ నడుస్తోంది అనే ఉద్దేశంతో ఆయన తన మిత్రుడైనటువంటి ఎన్టీఆర్ని మొబిలైజ్ చేసినట్టుగా హాజరై కాసేపు ఉండి నాకు వేరే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఆయన చాలా క్లియర్గానే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి అన్న ధోరణిలో ఆలోచించేవాడు. అందుకని కేంద్రంతో కొంత సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేసేవాడు. అందుకని ఆయనకి పద్మవిభూషణులు ఇవి కాదు, అసలు వీటన్నిటికంటే అత్యున్నతమైనటువంటి భారతరత్న ఇచ్చేశారు. కానీ ఆ పరిస్థితి ఎన్టీఆర్కి రాలేదు. ఎన్టీఆర్ చాలా క్రిటికల్గానే వ్యవహరించాడు ప్రతి సందర్భంలోనూ. ఆయన సినిమాల్లోనూ క్రిటికల్గానే ఉన్నాడు, రాజకీయాల్లోనూ క్రిటికల్గానే ఉన్నాడు. అందుకని పద్మశ్రీ తర్వాత రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఒకే సంవత్సరం పద్మశ్రీ వచ్చింది. ఆ తర్వాత పద్మ పురస్కారాల నుంచి ఆయన పూర్తిగా దూరం పెట్టారు. అది కూడా పొలిటికల్ గొడవే. ఇప్పుడు అదే కాంటెక్స్ట్లో విజయ్ మాట్లాడుతున్నాడు. అంటే ఈయనకి ఒక రకంగా విజయ్ అంటే విజయ్ ఫ్యాన్స్, అదే విజయ్ ఫ్యాన్స్ డిస్కషన్ నడుస్తుంది. విజయ్ ఫ్యాన్స్ గొడవ ఏంటంటే, రాజకీయంగా ఈయన విజయ్ అంటే బీజేపీ మీద అలాగే డిఎంకేకి రెండిటికి ప్యారలల్గా విమర్శలు మొదలుపెట్టాడు ఈయన. డిఎంకే మీద మాట్లాడుతున్నాడు. డిఎంకేకి బీజేపీకి లేదు, అక్కడ సయోధ్య లేదు. సయోధ్య లేకపోయినప్పటికీ ఈయన డిఎంకే మీద క్రిటిసిజం పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు ఇతని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. చేరిస్తే నేను మీకు కూడా దూరమే అని చెప్పాడు. ఇద్దరికీ సమాంతరంగా ఉంటాను, నేను సమానమైన దూరం మెయింటైన్ చేస్తానని మాట్లాడాడు. ఇది కొంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కేంద్రాన్ని, అందుకని ఇతన్ని పక్కన పెట్టి ఉండొచ్చు అనే అభిప్రాయం ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు. దానికి పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టడం అనే నేపథ్యం ఉంది. అంటే తమ కంట్రోల్లోకి వస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆయన పట్టించుకుంటుంది అనేది ఒక రకంగా ఈ అవార్డు విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు అజిత్కి ఇవ్వటం అనేది. అజిత్, విజయ్ ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక టైంలో. అంటే ఈయనకేమో ఒక సినిమా నేపథ్యం ఉంది, వారి తండ్రి గారు డైరెక్టర్ అయి ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ విజయ్కి. చంద్రశేఖర్, అజిత్ లేమ్యాన్గానే వచ్చాడు. అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఇండస్ట్రీకి. చేసిన తర్వాత వీళ్ళిద్దరి ప్రయాణం అంటే తమిళ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి జనరేషన్లోనూ ఇద్దరిద్దరు స్టార్స్ వచ్చారు. ఆ జనరేషన్లో ఎంజీఆర్, శివాజీ. ఎంజీఆర్, శివాజీల్లో తెలుగు ప్రేక్షకులు ఎంజీఆర్ కంటే కూడా శివాజీని ఎక్కువ ఆదరించారు. అలాగే ఆ నెక్స్ట్ జనరేషన్లో కమల్ హాసన్, రజనీకాంత్ వచ్చినప్పుడు కమల్ హాసన్కి తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆదరణ చూపించారు రజనీకాంత్తో పోలిస్తే. భాష తర్వాత రజనీకాంత్ రైజ్ అయ్యాడు తెలుగులో కూడా. అప్పటి వరకు కమల్ హాసన్దే పై చేయి ఇక్కడ. ఓకే, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ ఇది, అజిత్, విజయ్. వీళ్ళిద్దరిలో కూడా అజిత్ వైపే తెలుగు ఆడియన్స్ ఉన్నారు, విజయ్కి తక్కువే తెలుగు మార్కెట్. ఓకే, చివరిలో ఈ మధ్యకాలంలో నెమ్మదిగా రైజ్ అయింది అంతే తప్ప యాక్చువల్గా తెలుగు మార్కెట్ అతనికే ఉంది, అజిత్కే. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక పోలిక. అంటే తెలుగువారు ఆమోదించిన వాళ్ళు నటులని, తమిళ వాళ్ళు ఆమోదించిన వాళ్ళు స్టార్స్ అని ఒక అభిప్రాయం కూడా ఉంది అభిమానుల్లో. ఓకే.
అలా ఆ ఎంజీఆర్ స్టార్ మెటీరియల్, రజనీకాంత్ స్టార్ మెటీరియల్, విజయ్ స్టార్ మెటీరియల్ అని కూడా ఓపెన్గా మాట్లాడుకుంటారు వీళ్ళు. అజిత్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భాల్లో విజయ్ ఫ్యాన్స్ మాట్లాడేది ఇదే. ఈ క్రమంలోనే ఇప్పుడు పురస్కారం రావటం, అతనికి పురస్కారం రావటం, ఈయనకి లేకపోవటం, ఈయన అసలు ఆ లిస్టులో లేకపోవడం, ఇవన్నీ కూడా సహజంగా ఫ్యాన్ వార్కి ఒక ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికలో వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ అనేది అనివార్యంగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇది తెలుగు పరిశ్రమలో కూడా చూసాం మనం, మొదటి నుంచి ఉన్నదే ఇది, ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు. చాలా సందర్భాల్లో చాలా పెద్ద హీరోలు ఓపెన్ డయాస్ల మీదే మాట్లాడుకునేవాళ్ళు. అంటే బలానా ఏరియాలో మీ అభిమానులు ఎక్కువ అని నాకు అర్థమైంది, నేను ఈ మధ్య టూర్కి వెళ్ళాను, అక్కడ నా పోస్టర్ల మీదే పర్టికులర్గా ప్యాడ్ ఉంది అని ఒక పెద్ద హీరో ఇంకో పెద్ద హీరోతో డయాస్ మీద మాట్లాడిన సందర్భాలు చూసాం మనం. అందుకని ఫ్యాన్ వార్ గురించి వాళ్ళకి తెలుసు. ఆయన కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. పొలిటికల్గా విజయ్ని దగ్గరికి చేర్చుకోవడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు డిఎంకే నుంచి తమిళనాడుని పక్కకి లాక్కు రావాలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అందులో కలిసి రమ్మని ఇతను అడుగుతున్నారు విజయ్ని. కానీ విజయ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ప్రస్తుతానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. అంటే తను ఒక సొంత ఎజెండాతో ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఉండటమే ఇప్పుడు ఈయనకి అవార్డు రాకపోవడానికి కారణంగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అది బయట జరుగుతున్న స్పెక్యులేషనే. పొలిటికల్ గేమ్ దాని పద్ధతిలో అది నడుస్తోంది. ఎన్నికల సమయం వస్తే కానీ అది క్లారిటీ రాదు దానికి. ఈవెన్ విజయ్ని హోల్డ్లోకి తెచ్చుకోవడానికి తెలుగు సినిమా రంగంలో ఉన్న నటుల్ని కూడా వాడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళని కూడా వాడే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది అనే మాట కూడా చర్చ జరుగుతోంది. అది పొలిటికల్ వారే, పొలిటికల్ వారు, పాలిటిక్స్ మిక్స్ అయినటువంటి స్టార్ వార్.